గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. పైన చూపిస్తున్నాను చూడండి. ఎంసీఏ అబ్బాయి అనే ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ వెస్టేజ్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. ఈ వీడియోని నాకు మా డౌన్లైనర్ ఒకరు పంపించారు. సో అది నేను చూస్తాను. తన వీడియోను ఓపెన్ చేసి తను ఏంటంటే వెస్టేజ్ గురించి బ్యాడ్ గా స్ప్రెడ్ చేస్తున్నాడండి. తను ఏం చెప్తున్నాడు, నేను 4 నెలలు అయినప్పుడు 500 ఇస్తున్నారు, బట్ 4 నెలలకి నాకు 16,000 ఖర్చు అయిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే తను 2 లీటర్స్ ఆయిల్ బాక్స్ చూడండి 700 రూపీస్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారు, ఇంత కాస్ట్ లో ఉంటే మీ దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అతను ఎంఆర్పీ రేట్ చూపిస్తున్నారు, కానీ ఎంఆర్పీ రేట్ కి మనం ప్రొడక్ట్స్ కొనుక్కోము అండి, డీపీ ప్రైస్ కి కొనుక్కుంటాం. అది 700 ఉన్నా సరే డీపీ ప్రైస్ వచ్చేసి మనకు 500 లో వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే తనకి తన అప్లైనర్ ఎవరు సరిగా వెస్టేజ్ గురించి చెప్పలేదేమో అని నాకు అనిపిస్తుంది. తను వెస్టేజ్ గురించి సరిగా అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. సో వెస్టేజ్ ఫ్రాడ్ అయితే మాత్రం మన గవర్నమెంట్ ఎందుకు అప్రూవల్ ఇస్తుందండి? మొన్న రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ జాబ్ మేళలో కూడా మన వెస్టేజ్ ని గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా మనకి వెస్టేజ్ కూడా మన జాబ్ మేళలో యాడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. సో అతను చెప్పిన ప్రకారం చూద్దామండి. చిన్న క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి. 4 మంత్ కొంటే 5th మంత్ ఫ్రీ అన్నారు. సో 4 మంత్స్ కి సరే ఈచ్ మంత్ నీకు 4,000 అయినా సరే 4 మంత్స్ కి 16,000 అయింది అనుకోండి. తను కూడా అదే చెప్పాడు కదా, 16,000 అయింది. 9th మంత్ చూడండి, ఇక్కడ మనం 5th మంత్ 2,500 రూపీస్ వర్త్ అమౌంట్ మనకి ఫ్రీ వస్తుందండి, ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. అలాగే ఎవ్రీ మంత్ మనకి కొన్న వెంబడి క్యాష్ బ్యాక్ 100 రూపీస్ వస్తుందండి. అంటే 4 × 100 రూపీస్ 400 రూపీస్ వస్తున్నట్టే కదా. అలాగే ఎవ్రీ మంత్ మనకి ఇమ్మీడియట్ గా ప్రొడక్ట్స్ కొన్న వెంబడే 200 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి కంపెనీ ఇస్తుంది. అంటే ఇక్కడ మీరు చూసుకోండి, టోటల్ ఎంత అయింది, 2,500 ఫ్రీ ప్లస్ అలాగే 4 మంత్స్ కి 100 రూపీస్ క్యాష్ బ్యాక్, 400 ఫ్రీ, అలాగే 200 వర్త్ ప్రొడక్ట్ 800 ఫ్రీ. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి 3,700 మనకి ఫ్రీ వచ్చింది. అంటే 3,700 అతను పెట్టిన 16,000 నుంచి మైనస్ చేసే కనుక 12,300 వచ్చింది. అది 4 మంత్స్ కి. అంటే ఈచ్ మంత్ కి ఎంత పడుతున్నట్టు 3,075 రూపీస్ మాత్రమే పడుతుంది. ఎవ్రీ మంత్ కి 3,000 రూపాయలు మాత్రమే పడుతుంది ఆయన కొనుక్కున్న అన్ని ప్రొడక్ట్స్ మీద. ఇదే 3,000 పడితే మీరు డీమార్ట్ లో కానీ కిరాణం షాప్ లో కానీ మీకు కావాల్సిన అన్ని ప్రొడక్ట్ వస్తాయా, మీకు మీరే క్వశ్చనింగ్ చేసుకోండి. అలాగే మీరు పాయింట్స్ అనేది ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పి జాయిన్ చేపిస్తే మనకి పాయింట్స్ వస్తాయి, దాని ద్వారా కూడా మనకి డబ్బులు వస్తాయి. ఇది బిజినెస్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్స్ రావండి, ప్రతి ఒక్కరు జాబ్స్ చేయగలరు. ఏంటంటే జాబ్స్ లేకనే మనకు వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ని గవర్నమెంట్ జాబ్ మేళలో యాడ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి వెస్టేజ్ అనే ఎలాంటి గొప్ప పొజిషన్ లో ఉంది, ఎంతమంది ఇందులో లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ని సంపాదిస్తున్నారు అని చెప్పేసి. మీరు బయట ఎక్కడ సరే కిరాణం షాప్ లో కానీ డిమార్ట్ లో కానీ ఎక్కడ కొన్నా సరే, మీరు ఎన్నేళ్ల నుంచి తెలిసినా సరే కొన్నా సరే మీకు 1 రూపీ కూడా ఫ్రీ ఇవ్వరు. అలాంటిది 4 మంత్స్ లైన్ కొంటే 5th మంత్ ఫ్రీ ఇస్తుంది. ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఆలోచించండి డియర్ లీడర్స్. ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి వీడియో నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ వీడియో కనుక వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చూసినట్లయితే మనం చెప్పే విషయాలు నమ్మరు. సో ప్రతి ఒక్కరికి నమ్మాలి అంటే మన దగ్గర గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న వీడియోస్ కానీ ఫోటోస్ కానీ దగ్గర పెట్టుకొని మన డౌన్లైన్స్ ఎవరైనా మనకి ఈ వీడియోని షేర్ చేస్తే మీరు అది చూపించి వాళ్ళకి డౌట్స్ అనేది క్లియర్ చేయండి. అలాగే అబ్బాయి వీడియోని రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి అందరికీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.